తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు దాసరి నారాయణరావు ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరించేవారు. లెజెండరీ డైరెక్టర్గా గుర్తింపు పొందిన ఆయనకి ప్రతి ఒక్కరూ రెస్పెక్ట్ ఇచ్చేవారు. ఇండస్ట్రీలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా తన దగ్గరికి వెళితే దానికో సొల్యూషన్ చూపించేవారు. ముఖ్యంగా చిన్న సినిమాలు బతకాలి అనే కాన్సెప్ట్తో దాసరి చాలా వరకు థియేటర్లని ఆ సినిమాలకు కేటాయించే ప్రయత్నం చేశారు. అప్పట్లో చాలా మంది చిన్న నిర్మాతలను ఎంకరేజ్ చేశారు. దాంతో వాళ్లు తమ సినిమాలను ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేసుకుని సూపర్ సక్సెస్లను సాధించారు. దానివల్ల చిన్న ప్రొడ్యూసర్ బాగుపడ్డారు. అయితే క్వాలిటీ కథతో సినిమాలు కూడా ఎక్కువగా వచ్చాయి. కానీ ఆయన తర్వాత ఇండస్ట్రీ పెద్ద ఎవరూ లేక తెలుగు సినిమా ఇండస్ట్రీ అనాథగా మారిపోయింది. ఇప్పటికైనా ఇండస్ట్రీకి పెద్దగా ఎవరుంటారు అనే దాని మీద సరైన క్లారిటీ రావడం లేదు. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టికెట్ల రేట్లు తగ్గించడం, ప్రీమియర్స్కి, బెనిఫిట్ షోస్కి అనుమతులు ఇవ్వకపోవడం లాంటి కార్యకలాపాలు చేశారు. అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. కానీ చిన్న నిర్మాతలు చిరంజీవి దగ్గరకు వెళ్లి ఇలా అయితే మేము చాలా నష్టపోతామని చెప్పారట. ఇక వాళ్ల ప్రాబ్లం అర్థం చేసుకున్న చిరంజీవి సీఎం జగన్ తో నేరుగా మాట్లాడి దానికి ఏదో ఒక పరిష్కారం చూపిస్తానని చెప్పారట. చిరంజీవి ఈ విషయం మీద జగన్ తో మాట్లాడడానికి ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది స్టార్ హీరోలను అలాగే కొంతమంది దర్శకులను వెంటబెట్టుకుని వెళ్లారు. అప్పుడు వీళ్ల బాధలు విన్న జగన్ కొంతవరకు సినిమాల మీద వెసులుబాటు కల్పించారు. అప్పుడెప్పుడో అయిపోయిన ఈ మ్యాటర్ ని రీసెంట్ గా బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడుతూ చిరంజీవి మీద కొన్ని విమర్శలైతే చేశారు. అది చూసిన చాలా మంది చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా తను ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలనే ప్రయత్నం చేశారు. బాలకృష్ణ లేనిపోని అబాండాలు వేస్తూ చిరంజీవిని బ్యాట్ చేస్తున్నారంటూ మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇక వెంటనే బాలయ్య మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు చెప్పాలి అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇండస్ట్రీ పెద్ద ఎవరు అనే విషయం మీద కూడా క్లారిటీ వస్తే బాగుంటుంది. చిరంజీవి అప్పుడు ముందు పడి అంతా చేస్తే ఏమాత్రం రెస్పెక్ట్ లేకుండా బాలయ్య ఇలా మాట్లాడడం చూసిన మెగా అభిమానులే కాకుండా సగటు సినిమా ప్రేక్షకులు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి చిరంజీవి అఫీషియల్ గా ఇండస్ట్రీ పెద్ద అనే హోదా ఇచ్చుంటే బాగుండేది. అప్పుడు బాలయ్య లాంటి వారు అలాంటి మాటలు మాట్లాడుండేవారు కాదని మరికొందరు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. చిరంజీవి ఎప్పుడు ఇండస్ట్రీ బాగు కోసమే ప్రయత్నం చేశారు కానీ తన ప్రయోజనాల కోసం కాదు అంటూ ఇంకొంతమంది కామెంట్స్ చేస్తుండడం విశేషం.